రాష్ట్రంలోన కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు దాటిపోయింది. 11 నెలల్లోనే మనం చూసినాం విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచినారో మేము చెప్పినక్కర్లేదు, ప్రజలకే తెలుసు. ఎందుకంటే 200 వచ్చేది ఇప్పుడు 10,000 వస్తుందంట. చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా గానీ కరెంట్ ఛార్జీల మీదే వస్తాడు. ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముళ్ళు నేను అధికారంలోకి వస్తే ఎక్కడ గానీ ₹1 గానీ పెంచును, ఉన్నీని ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఎన్నో సందర్భాలు ఎన్నో మీటింగ్లు చూసినాము. ప్రతి మీటింగ్ లోనే చెప్పినాడు ఆయన. అలాంటిది ఈ రోజు ఛార్జీల పెంపుతో దాదాపుగా మన రాష్ట్రంలో ప్రజల మీద 15,485 కోట్ల ఇంతకుముందు భారం పడింది. అయినా అది భరిస్తున్నారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెకీ కంపెనీతోన 2.49 పైసలతోన అదే వాళ్లే వచ్చి ఆ కంపెనీ వల్ల వచ్చి అది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయన సొంతంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి సెకీ కంపెనీతో అంటే మేము ఈ రేటుకి ఇస్తాం అని ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మన రాష్ట్రానికి 2.49 పైసలతోన 25 సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 7,000 యూనిట్లేమో. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేని కంపెనీ పేర్లు పెట్టి ఒక కంపెనీతో యాక్సిస్ కంపెనీతోన 460 పైసలతోన ఈరోజు విద్యుత్ కొనుగోలు చేసినారు. ఇప్పుడు 2.49 పైసలు ఎక్కడ, 460 పైసలు ఎక్కువ, 2.49 పైసలు ఎక్కువ. 2.49 పైసలనేమో ఈ పచ్చ మీడియా పచ్చ పత్రికలు మనం చూసినాం. సెకీ ఒప్పందంతో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లాలూచిపడి 11,000 కోట్లు 1,100 కోట్లేమో లంచం తినాలి అనే విధంగా అమెరికా వాళ్ళే అరెస్ట్ చేస్తారని 2 డబ్బా పెట్టి ఈరోజు 2.49 పైసలు ఆయన ఒప్పందం తీసుకుంటే ఈరోజు 460 పైసలతో మీరు ఒప్పందం తీసుకొని